పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అనేక ప్రశ్నలు మనకి కనబడుతూ ఉంటాయి. దైవ గ్రంథం అంతా కూడా మనుషులను ప్రశ్నించే విధంగా కూడా చాలా దిక్కులు మనకు కనబడుతూ ఉంటాయి. దైవ గ్రంథంలో దేవుని యొక్క ప్రశ్నలు కనబడుతున్నాయి, దేవదూతల యొక్క ప్రశ్నలు కూడా మనకి కనబడుతున్నాయి, దైవజనుని ప్రశ్నలు కూడా మనకి కనబడుతున్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈరోజు ఒక్క 3 ప్రశ్నల గురించి మనం మాట్లాడుకుందాం. అవునమ్మా, 3 ప్రశ్నల గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరన్నా నోట్స్ రాసుకునే వాళ్ళైతే రాసుకోవచ్చు. మీరు సూటి అయిన 3 ప్రశ్నలు, 3 ప్రశ్నల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి ప్రశ్న ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇది ప్రశ్న కదా, చెప్పండి. ఇది దేవుని యొక్క ప్రశ్న, ఇది దేవుని యొక్క ప్రశ్న. ఆదామా, నీవెక్కడా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అసలు ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మనలో ఏదో లోపం ఉండాలి. లోపం ఉంటేనే కానీ ఎవరు ఎప్పుడు మనల్ని ప్రశ్నించరు. అమ్మ, ఎవరైనా ప్రశ్నిస్తారా? మనం నిలదీసి ప్రశ్నించారంటే మనలో ఏదో లోపం ఉంది. మరి దేవుడైన యెహోవా ఆదాముని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అంటే ఆదాములో ఏదో ఒక లోపం కనబడుతుంది, లేక ఏదో ఒక పాపం కనబడుతుంది. ఎవరన్నా ప్రశ్నించబడుతున్నామంటే లోపం అనేది మనలోనే కనబడుతుంటాయి. అయితే ఆదాము చేసిన పాపం ఏమిటి, లేక ఆదాము చేసిన తప్పు ఏమిటి? ఇక్కడ 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట కనబడుతుంది. హేబేలు విషయంలో. అవును, హేబేలు విషయంలో దేవుడైన యెహోవా కయానుని ప్రశ్నిస్తున్నాడు. కయాను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? ఇలాగ దేవుడు కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ కయాను లోపం ఉంది కాబట్టి కయాను దేవుడు ప్రశ్నించాడు. ఇక్కడ ఆదాముకు లోపం కనబడుతుంది కాబట్టి దేవుడు ఆదామునే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎలా ఆదామును ప్రశ్నించిన దేవుడు, కయానును ప్రశ్నించిన దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించడా? వాళ్ళందరినీ దేవుడు ప్రశ్నిస్తాడు. నీలో లోపం కనబడుతున్నప్పుడు, నీలో పాపము కనబడుతున్నప్పుడు. అయితే ఆదాము చేసిన పాపం ఏమిటి అని చూసుకున్నట్లయితే, మరి పాపము చేస్తే కంపల్సరీగా దేవుడు ప్రశ్నిస్తాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అంతే కదమ్మా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు నీలో పాపం కనబడితే పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనుషునితో సహవాసం చేయలేడు కాబట్టి దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. దేవుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని దగ్గరికి రావాలనే ఉద్దేశంతో దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతేగాని దేవుడు ఏదో నిన్ను నిలదీయాలని కాదు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, నీ తప్పు నువ్వు ఒప్పుకోవాలి. అందుకే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అసలు పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దైవ గ్రంథంలో మనకు కనబడుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. విశ్వాసము కానిది ఏదైతే ఉందో అదే పాపము. మేలైనది చేయనెరిగి అలాగ చేయకుండుట కూడా పాపమే. ఇంకా సకల దుర్నీతి కూడా పాపమే. ఇలాంటి విషయాలు నీ జీవితంలో కనబడుతున్నప్పుడు మరి సకల దుర్నీతి నీలో కనబడితే దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు. మేలైనది చేయనరిగి కూడా నువ్వు చేయకుండా కూర్చుంటే దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మన దైవ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలలో ఏదైనా మనలో అంటుంటారు, ఏదండి అన్ని ఆజ్ఞను పాటిస్తున్నానండి, ఏదో ఒక ఆజ్ఞ నేను తప్పిపోయానేమో. 9 ఆజ్ఞలను పాటించి
ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోయినా ఆజ్ఞల అన్నిటి విషయంలో కూడా నువ్వు తప్పిదము చేసినట్టే తప్పిపోయిన వాడివే. కాబట్టి ఏ ఒక్క ఆజ్ఞను అతిక్రమించినా దేవుడు నిన్ను తప్పగా ప్రశ్నిస్తాడు. సకల దుర్నీతి కూడా పాపమే అని రాయబడి ఉంది. అయితే ఆదాము చేసిన పాపం ఏమిటి అనే విషయం చూస్తుంటే అదే అధ్యాయంలో 10-11 వచనాలు చదువుకుందాం చూడండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినప్పుడు దిగంబరిగా ఉంటివి కనుక భయపడి దాగికొంటినని, అందుకైనా నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. దేవుడు ఆదాము అవ్వలను దేవుడైన యెహోవా సృజించిన తర్వాత వారిని ఏదైనా తోటలో ఉంచి ఆ ఏదైనా తోటలో ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్ష ఫలమును కూడా నీవు తినొచ్చు, మంచి చెడులు తెలివినుచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు అని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. చెప్పటం వేరు, ఆజ్ఞ అనేది వేరు. ఆజ్ఞాపించాడు. ఒకవేళ నీవు కానీ ఆ యొక్క వృక్ష ఫలములను తింటే నిశ్చయముగా నువ్వు చేస్తావు అని. ఒక ఆయన నాతో, అసలు దేవుడైన యెహోవా ఆ యొక్క తోటలో మంచి చెడులు తెలివిని వృక్షఫలం పెట్టకుండా ఉన్నట్లయితే ఈ సమస్య అంతా ఉండేది కాదు కదా అని అడుగుతున్నాడు. అసలు దేవుడు ఎందుకు ఆ తోటలో ఆ వృక్షఫలాన్ని ఉంచాడు? విధేయతకు పరీక్ష. అదేని పరీక్ష అమ్మా? విధేయతకు పరీక్ష. నువ్వు దేవుని యందు విధేయత కలగవాడుగా జీవిస్తున్నావా లేదా అని పరీక్షించబడాలి అంటే అక్కడ ఆ యొక్క వృక్ష ఫలాలు ఉండవలసినదే. దేవుడు మనమందరూ కూడా కొన్ని పరీక్షలు ఏర్పాటు చేస్తాడు. కొన్ని శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞానుసారంగా జీవించడానికి 100% కూడా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. 100% కూడా మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఆజ్ఞాపించింది తప్పక మనము చేయాలి. ఒకవేళ దేవుడు ఆజ్ఞను ఒకవేళ మితిమీరితే, దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి మనం జీవిస్తే, ఆజ్ఞను అతిక్రమించి మనం జీవిస్తే దేవుడు తప్పనిసరిగా ఆదామును ప్రశ్నించిన దేవుడు నిన్ను కూడా ప్రశ్నిస్తాడు. అయితే వాళ్ళు ఎందుకు తిన్నారంటే వాళ్ళు మోసపోయారని చెప్పుకోవచ్చు. 1వ అధ్యాయం, మరి అదే 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని చెప్పినా అని అడిగిను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఈ యొక్క మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఈ యొక్క తోటలోనికి ఆ సాతానుడు ఎలా ప్రవేశించాడు? ఎందుకు ప్రవేశించాడు? ప్రవేశించటానికి అతనికి అవకాశము ఎలా వచ్చింది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే అక్కడ హవ్వలో కొంచెం లోపం కనబడుతుంది. ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి అక్కడ హవ్వలో ఒక లోపం కనబడుతుంది. ఏ లోపమో తెలుసా? దేవుడు ఏమని ఆజ్ఞాపించాడండి? దేవుడైన యెహోవా ఆదాము అవ్వలను ఏమని ఆజ్ఞాపించాడు? మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని కూడా మీరు తినవచ్చు, మంచి చెడులో తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదని ఆజ్ఞాపించాడు కదా ఆదాము అవ్వలకు. ఆజ్ఞాపించినప్పుడు ఆ తోటలో ఉన్న పళ్ళు అన్నీ వాళ్ళు తింటూ ఉన్నారు. దేవుడు ఏ యొక్క పండ్లైతే తినొద్దని చెప్పాడో, తినొద్దని చెప్పిన పండ్ల మీద కూడా హవ్వ తాలూకు దృష్టి పడింది. ఇది పడిందండి.
ఇప్పుడు ఆ తోటలో ఉన్న పళ్ళన్నీ తినొచ్చని దేవుడు చెప్పాడమ్మా. అవి తినొచ్చని చెప్పాడు. అవి తిన్నారు. తిన్నప్పుడు ఆ తోటలోనికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఈ చెట్టు కనబడుతుంది కదా. ఏ చెట్టు? మంచి చెడు తెలివినిచ్చి దేవుడు ఆజ్ఞాపించినటువంటి మీరు తినొద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఏ చెట్టు ఫలమైతే కనబడుతుందో ఆ చెట్టు ఫలముల మీద కూడా వాళ్ళ దృష్టి పడింది. క్రియాపూర్వకంగా వాళ్ళు పాపం చేయకపోయినా హవ్వ ఆ పక్కనున్న చెట్లు తిన్నప్పుడు, చెట్ల పండ్లు తిన్నప్పుడు ఈ పండ్లను కూడా చూసి తింటే బాగున్నేమో. అసలు దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత ఆ యొక్క ఆలోచన నీ మనసులోకి రాకూడదు. అది మనం గ్రహించుకోవాలి. అసలు దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత, దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆ యొక్క ఆలోచనే మనకు రాకుండా చూసుకోవాలి. అంటే క్రియాపూర్వకంగా నువ్వు పాపం చేయకపోయినా ఆత్మ సంబంధంగా మనసులో నువ్వు అప్పుడే తింటే ఎలా ఉంటుందేమో, తింటే బాగుంటుందేమో అని నువ్వు మనసులోనే ముందు అనుకున్నావు కాబట్టి అప్పుడు దొరికిందండి వాడికి ఛాన్స్. ఎవడికి? నువ్వు క్రియాపూర్వకంగా నువ్వు పాపం చేయవసరం లేదు. నువ్వు మనసులో చిన్న చెడు ఆలోచన అనేది నీ మనసులో ఒక్కసారి పుడితే ఆడికి బయలుదేరిపోతాడండి. అమ్మయ్య, నాకు చిన్న అవకాశం ఇస్తే చాలు, అక్కడికి వెళ్ళి మంట పెట్టేద్దాం చూస్తాడు. అప్పుడు ఎక్కడి దగ్గర మరి ఎవరి దగ్గరికి వచ్చాడండి సాతానుడు? హవ్వ దగ్గరికి వచ్చాడా, ఆదాం దగ్గరికి వచ్చాడా? ఆ యొక్క ఆలోచన దృష్టి ఎవరు పెట్టారు? ఆదాం పెట్టలేదు. ఆ పండ్ల మీద దృష్టి ఆదాం పెట్టలేదు, హవ్వే పెట్టింది. దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత అసలు వాటికి వెళ్ళి చూడకూడదు. అసలు అక్కడ చూసినప్పటికీ అవి మన సంబంధం లేదు, అవి మనవి కాదు, మనం తినవలసినవి కాదు, తింటే చచ్చిపోతాం దేవుడు చెప్పాడు కాబట్టి అది ప్రమాదకరమైంది, ఆ ప్రమాదకరమైన జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అసలు ఆ దృష్టి వాళ్ళకి ఉండకూడదు. కానీ అవ్వమ్మ ఏం చేసిందంటే ఉన్న పండ్ల చెట్ల మీద ఏ రకంగా అయితే దృష్టి పెట్టిందో దాని మీద కూడా దేవుడు చేయమని చెప్పిన మీద దృష్టి పెట్టడం మంచిదే, కానీ చెయ్యొద్దని చెప్పిన వాటి మీద కూడా మనం దృష్టి అనేది పెట్టకూడదు. అందుకే చాలా బలహీనరాలు ఎవరు? బలహీనమైన ఘట్టమని ఎరిగి, భర్త ఎరిగి ఉండు కాదు, ముందు మరి సాతానండి ఎరిగి ఉంటాడు అనమాట. ఆదాం దగ్గరికి వెళ్తే మన పని అవదబ్బాయి, ఆదాముతో మనం మాట్లాడితే మన పని జరగదు, హవ్వం దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి యుక్తి గలది, తెలివైంది. అది తెలివైంది కాబట్టే ఎక్కడికి వచ్చింది? హవ్వ దగ్గరికి వచ్చి మాట కలుపుతుందండి. ఇక్కడ కూడా సాతానుడు 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమైంది? ఇది నిజమా? దేవుడు తినొద్దని చెప్పాడా? ఇక్కడ 2 ప్రశ్నలు కనబడుతున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి తెలిసిన? ఎదట వారిని మోసపించటానికి ఉపయోగించే ప్రశ్నలు. సాతానుడికి అన్నీ తెలుసు కదా. సాతానుడికి దేవుడు ఆజ్ఞాపించడం తెలుసు, అందులో ఆదాము అవ్వలని ఏర్పాటు చేయడం, సృష్టించడం తెలుసు, వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు కూడా సాతానుడికి తెలుసు. ఏమీ తెలియలేనట్టుగా తెలిసిన వారు కూడా కొంతమంది నటించడానికి మన దగ్గరికి వస్తుంటారు. మన గుట్టు ఏంటో తెలుసుకుందామని అన్నీ తెలిసి ఉంటాయి, కానీ మన మనసులోంచి ఎటువంటి మాట వస్తుందో, ఎటువంటి ఆలోచన కలిగి ఉంటుందో అని చెప్పేసి నాకేమీ తెలియదు అన్నట్టుగా ఈ సాతానుడు చేయమంటే ఇది నిజమా? అది తెలుసు కదా. ఆదాము అవ్వ సాతాను తప్ప ఇంకెవరు ఉన్నారు అక్కడ? ఇది నిజమా? ఈ తోటలో అన్ని పండ్లు తినొచ్చట కానీ ఒక చెట్టు పండ్లు తినొద్దని చెప్పాడంట, అది నిజమేనా అంటే అవ్వమేమని తెలుసా? అవునయ్యా నిజమే, అవి తినకూడదు, కనీసం ముట్టకూడదని చెప్పాను. ఇక్కడ అవ్వలో ఇంకా 2వ లోపం కూడా కనబడుతుంది. ఏ లోపం తెలుసండి? కాదు, ఆదాములు సృజించిన తర్వాత ఆదాము అవ్వలతో పాటు అక్కడ జీవరాశులు, పాములు, పక్షులు అన్నీ కూడా వీళ్ళతో స్నేహబంధంగానే ఉన్నాయి. వ్యతిరేకత అనేది లేదు, పాపం అనేది లేదు. పులి మేక 2 కలిపి ఒక దగ్గరే ఉన్నాయి, పాములతో వీళ్ళు ఆడుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైనా హవ్వమ్మ పాము మాట్లాడడం ఎప్పుడైనా చూసిందా? చెప్పండి అమ్మా, పాము మాట్లాడడం చూసిందా? మరి అప్పుడు పాము రూపంలో వచ్చినటువంటి సాతానుడు మారువేషంలో వచ్చిన సంగతి గ్రహించాలి కదా అవ్వమ్మ. ఇంతకాలం నుంచి
ఈ పాములు నాతో ఉన్నాయి, కలిసి ఉన్నాయి, మరి ఇక్కడే ఉన్నాయి ఇవి, అవి ఎప్పుడు మాట్లాడినట్టు కనబడలేదు కదా. అప్పుడు పాము మాట్లాడుతున్నప్పుడు మరి ఆమె ఏంటి పాము మాట్లాడుతుందనే విషయాన్ని గ్రహించగలగాలి. అంటే మోసగాడు ఎలా వస్తాడు అనేది మనకు తెలియదు. మోసగాడు ఏ రూపంలో అందరికి వస్తాడో తెలియదు. మోసగాడు ఎటువైపు నుంచి ఎటువైపు వచ్చి మనల యొక్క మనసును తన వైపు త్రిప్పుకునే విధంగా మాట్లాడుతున్న విషయం తెలియదు. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా మనం గ్రహించిన వారిగా ఉండాలి. అప్పటి వరకు మాట్లాడలేదు. ఆ పాము అంటుంది, మీరు చావనే చావరు. ఏమన్నదండి? మీరు చావనే చావరు. ఒకవేళ అవి కానీ మీరు తింటే మీ కన్నులు తెరవబడి దేవదూతల్లాగా అయిపోతారని దేవుడు వద్దన్నాడు. ఇక్కడ విషయం చూసావా? అబద్ధం ఆడింది ఎవరు? సాతానుడు. అబద్ధానికి జనకుడు వాడు. అసలు అబద్ధం అనేది ఆడి దగ్గరే పుట్టింది. ప్రారంభంలో అబద్ధం అనేది ఆడి దగ్గరే పుట్టింది. అబద్ధానికి జనకుడు వాడు. అటువంటిది వాడు అబద్ధం ఆడాడు, దేవుడు అబద్ధికుడు అని చెప్తున్నాడు. ఎవరినైనా సరే మనల్ని మోసం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనకు అనుకూలంగా ఉన్న విధంగా మాట్లాడుతూ మరి ఎదుటి వారిని అబద్ధికులుగా కూడా చేసి మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక లోపం కనబడుతుంది. అవంలో ఇంకో లోపం కనబడుతుంది. మరి దేవుడు వద్దని చెప్పాడు కదా, అమ్మ నీవు తినకూడదు, ఆ పండ్లు తింటే నువ్వు చేస్తావు అని చెప్పేసి దేవుడైన యెహోవా ఆదాము అవ్వలను ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ సృష్టికర్త మాట వినాలా వద్దా? వినాలి కదా. మరి సృష్టికర్త మాట వినకుండా వేరొకరి మాట వినడం కూడా తప్పు ఉంది. చెప్పుడు మాటలకు మనం లోనైపోతూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట కంటే బయట వాడు చెప్పిన మాటకి మనం విలువ ఎక్కువ ఇస్తాం. ఆడెవడో బయట నుంచి వచ్చాడు, ఎవడో సాతానుడు బయట నుంచి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? మీరు చావనే చావరు, అది తింటే ఏమైపోదు, మీరు తింటే దేవదూతలుగా అయిపోతారని, మీ కళ్ళు తెరవబడతాయని, మీరు దేవదూతలుగా అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు. అంటే దేవుడి మీద ఏం చెప్పాడు? చెడ్డగా అబద్ధం చెప్పాడు. దేవుణ్ణి అబద్ధికునిగా చేశాడు. ఆ అబద్ధాన్ని నమ్మింది హవ్వమ్మ. ఇక చూడండి కొన్ని ఎన్ని విషయాలు కనబడుతున్నాయో. ఆ అబద్ధాన్ని నమ్మింది హవ్వమ్మ. నమ్మేసి ఏం చేసిందంటే సరే కదా అని చెప్పేసి ఆ పండు తీసుకుంది. తీసుకున్నప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? భర్త పర్మిషన్ తీసుకోలే వద్దా? ఈ రోజుల్లో కూడా తీసుకోలేదట, అగో చెప్తున్నారు పాస్టర్ గారు. కాబట్టి వెంటనే తీసుకుని ఏం చేసిందంటే ఆ పండు తినేసింది. ఆ భర్తకు కూడా పండు ఇచ్చేసింది. మరి ఆ భర్త భార్యని ప్రేమించాడు కాబట్టి భార్య మాట కాదనలేక సరేలే మరి నీవు ఏ దారి అయితే నాది ఆ దారే, గోదావరి అయినా పర్లేదు, ఇద్దరం ఒకటే దారి అని చెప్పేసి ఆ పండు అతను కూడా తినేశాడు. తిన్న తర్వాత ఏం జరిగింది? వాళ్ళకి కన్నులు తెరవబడ్డాయి, దిగంబరులమని వాళ్ళు గ్రహించారు. గ్రహించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? చెట్టు చాటుకి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చెట్టు చాటుకి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. ప్రతిరోజు సాయంకాల సమయంలో దేవుడైన యెహోవా వారితో మరి ఆనందాన్ని పంచుకోవటానికి, సహవాసాన్ని పంచుకోవటానికి దేవుడైన యెహోవా వచ్చి ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేశారంటే దేవుని ముందరికి రాకుండా చెట్టు చాటున దాగున్నారు. అసలు ఎక్కడున్నావు అని దేవుడు ప్రశ్నించాడు, కరెక్టే. ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలియదా? ఎక్కడున్నాడో దేవుడికి తెలియదు, దేవునికి తెలియదా? మరి తెలిసినప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడు? నిజం చెప్తాడని. కరెక్టే కదా, అన్నమాట కరెక్టే. ఎందుకు పిలిచాడు అంటే తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది చేసిన తప్పును ఒప్పుకుంటాడని అతన్ని ఆదాముని పిలిచాడే కానీ ఏదో ఆయన తప్పు చేశాడు ఆయన మందలించడానికో దేవుడిని యెహోవా అతన్నే పిలవలేదు. తన తప్పును తెలుసుకుంటాడని పిలిచాడు. కానీ తన తప్పును తెలుసుకోవటానికి దేవుని ముందుకి ఆయన రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయాడు తెలుసా? ఒకసారి చదవండి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. దుష్కార్యములు చేయి ప్రతివాడు
వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఇదండి ఆ వెలుగు ఎవరు? క్రీస్తే. ఆ వెలుగు ఎవరు? వాక్యమే. ఆ వెలుగు ఎవరు? దేవుని యొక్క స్వరమే. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చెప్తున్నాం, ఇది దేవుని యొక్క వెలుగయ్యం. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వెలుగుని ద్వేషించును, దుష్కారములు చేయువాడు 4 ఫుట్నోట్లో మనకు కనబడుతుంది. ఇక్కడ ఫుట్నోట్లో ఏముందంటే అభ్యసించేవాడు అంటే దుష్కారములు చేయువాడు, దుష్కార్యంలో నడిచేవాడు, నేర్చుకున్నవాడు. ప్రతివాడు వెలుగుని ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనబడకుండున్నట్లు అంటే గద్దెంపకుండబడినట్లు వెలుగులోనికి రాడు. ఒకవేళ నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేస్తే తప్పు చేసిన తర్వాత ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరు ఎడలేదు తప్పు చేశాడో ఆడి కళ్ళ ముందు కనపడతాడా? ఇప్పుడు ఉదాహరణకి ప్రసాద్ ఎదట నేను ఏదో పొరపాటు చేశాను అనుకోండి, నాకు తెలుసు నేను పొరపాటు చేశానని. ఏం చేస్తాను? ఈ ప్రసాద్ కనపడితే అడుగుతాడు, నన్ను గద్దిస్తాడని చెప్పేసి మక్కుని షార్ట్ వేసుకుని పోతాను, లేకపోతే ఇంకో రూట్ని పోతాను. ఎందుకని? అడిగేస్తాడని, గద్దిస్తాడేమోనని. నేను చేసింది దుష్కార్యం, నేను చేసింది దుష్కార్యం. అది వెలుగులోకి రావడానికి నేను ఇష్టపడను. వెలుగైనటువంటి క్రీస్తు, వెలుగైనటువంటి ఆ యెహోవా దేవుడు ఆదాముని పిలుస్తున్నప్పుడు ఆ వెలుగులోకి రాక దేవుడు నన్ను గద్దిస్తాడేమోనని ఆ చీకట్లో చెట్టు చాటును దాగుని ఏమనంటే రాలేకపోతున్నాడు. కానీ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? తన తప్పును తాను తెలుసుకొని మరి పశ్చాత్తాపడితే ఆయన క్షమించుదామనే ఉద్దేశంతో దేవుడు అతను పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పాపము చేసిన వ్యక్తి దేవునితో సహవాసం అనేది చేయలేడు. ఆయన సహవాసం చేయాలంటే పరిశుద్ధంగా అతడు మార్పు రావాలి. ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? తన తప్పును తాను ఒప్పుకొని దేవుని ముందర పశ్చాత్తాపడి తన పాపములను కడుక్కున్నప్పుడే పరిశుద్ధమైన జీవితం జీవించగలడు. అప్పుడే అతన్ని క్షమించగలగలుగుతాడు. కాబట్టి ఆయన ముందుకు రాలేకపోతున్నాడు. అందుకే దైవ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకున్నవాడు విడిచిపెట్టేవాడు కనికరము. పోనీ ఆదాము అతిక్రమం చేశాడు, తప్పు చేశాడు, మరి దేవుని ముందరికి వచ్చి ఒప్పుకోవాలి వద్దా? దేవుని వాక్యం బోధిస్తుంది, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను కనికరం చూపిస్తాను, నువ్వు విడిచిపెడితే నీ మీద నేను కనికరాన్ని చూపిస్తాను. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారు. చీకట్లో కార్యాలు చేస్తూ ఉన్నారు, మనుషులు లేనప్పుడు కార్యాలు చేస్తూ ఉన్నారు. అది ఒప్పుకోవటానికి అహంకారం అడ్డొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాపపు జీవితంలో జీవించేవారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే, నువ్వు వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరో వచ్చి ప్రశ్నించవలసిన నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది నువ్వు చేసిన తప్పు అని. లేకపోతే నీ సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు నువ్వు చేసిన తప్పు అని. ఎప్పుడైతే తప్పు అని నీకు తెలిసిందో, దేవుడు తెలియపరచాడో, వెంటనే నువ్వు చేసిన తప్పు అయితే వెంటనే అప్పుడే ఆ క్షణమే ప్రభు అని నేను చేసిన తప్పు మరి అన్నాడు, అటువంటి తప్పు చేయకుండా ఉండే విధంగా చేయి ప్రభు అని చెప్పేసి ప్రార్థించుకొని ఆ క్షణం నుండి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీ జీవితాన్ని అర్పించుకో దేవునికి. దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఆదాము ఆ విధంగా తప్పు నొప్పుకున్నాడా? తప్పు నొప్పుకోలేదు. ఒప్పుకోకుండా చెట్టు చాటును దాగోని ఏమంటాడంటే మేము దిగంబర్లుగా ఉన్నాము. ఈ దిగంబర్లుగా చెప్పిన వాడు ఎవడయ్యానంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన స్త్రీయే నన్ను మోసం చేసింది. ఆ స్త్రీని అడిగితే ఇదిగో ఈ సాతాను నన్ను మోసం చేశాడు. తప్పును ఒప్పుకోకుండా కొంతమంది ఇంకొకరి మీద నెట్టడానికి చూస్తూ ఉంటారండి. తప్పును ఒప్పుకోరండి చాలామంది. మళ్ళీ మన అహంకారం దెబ్బతినేస్తుంది, మన చిన్నతనం వచ్చేది కదా. దేవుని దగ్గర ఒప్పుకోం, సేవకుల దగ్గర ఒప్పుకుంటే మళ్ళీ అహం అడ్డు వస్తుంది, చిన్నచూపు అయిపోతాం. ఒకవేళ తప్పు చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోండి, తప్పేమీ లేదు. దేవుడు కనికరం గల దేవుడు, ఆయనని కరుణిస్తాడు. ఇలా అలా ఒప్పుకోలేదు, దేవుడు
ఈ యొక్క ఆదామావలను సృజించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని ఉంది కదా. దేవుని స్వరూపంలో మనం తయారు చేశాడు, ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు ఎవరు? అంతే. ఈరోజు మనమైనా అంతే. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మనం పోగొట్టుకుంటాం, దేవునితో ఉంటే ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు తిని తినమన్న వెంటనే నీవు సత్యదువు అంటే ఏదో భౌతికంగా చనిపోతాడని కాదు, భౌతికంగా చనిపోతాడని కాదు, మరణం సంభవించును. మరణం అంటే అర్థం ఏంటి అక్కడ? ఆత్మ సంబంధమైనటువంటి మరణము వారికి సంభవించింది. ఆత్మ సంబంధ మరణం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఆదాము అవ్వలకి ఉన్నటువంటి అవినావ సంబంధం, ఆనందాన్ని వాళ్ళు కోల్పోయారు. తర్వాత అమరత్వాన్ని కోల్పోయారు. అమరత్వాన్ని కోల్పోవడం అంటే, దేవుడు మనం చనిపోయిన తర్వాత కూడా జీవిస్తున్నాం కదండి. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు మనం అనుకుంటున్నాం, ఎందుకంటే నేను రక్షణ పొందుకుంటే నేను చనిపోయిన తర్వాత కూడా దేవుని రాజ్యంలో నేను జీవించి ఉంటాను. ఆ అమరత్వాన్ని, అంటే చనిపోయిన తర్వాత కూడా జీవించేటటువంటి అమరత్వాన్ని కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా మళ్ళీ దాన్ని మనం పొందుకున్నాం. అప్పుడు ఆదామవ్వలు అమరత్వాన్ని కోల్పోయారు. క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా మరి ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి రాజ్యం ఏమో నిత్య రాజ్యం వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు క్రీస్తుని బట్టి మనకి నిత్య జీవం మనకి కలుగుతుంది. తర్వాత మనం మరణించినప్పుడు మరణంతో పాటు వచ్చేటటువంటి శ్రమలకు, బాధలకు, కష్టాలకు మనం కారణమయ్యాం. అంతే కదమ్మా. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు చెమటూర్చుకొని పండించుకొని తిందువు. లేకపోతే ఈ శ్రమలు, కష్టాలు, బాధలు మనకు ఉండేవి కాదు. ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత దేవునికి దూరమయ్యాడు. పతనానికి అతడు దారి తీశాడు. పతనానికి దారి తీశారు. ఇంకేమని చేశారండి వాళ్ళు? మరి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు. చాడీలు, ఆ పదం మనకు ఇందాక నుంచి రాలేదు. ఆమె చాడీలు చెప్పుకున్నారన్నమాట. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నీవిచ్చిన స్త్రీ వల్ల నేను తప్పు చేశాను. ఏమ్మా స్త్రీ, అవ్వమ్మా నువ్వెందుకు చేసావంటే, ఇదిగో సాతాను నన్ను మోసగించాడు. మోసపోవడానికి కారణం ఎవరు? నువ్వు అవకాశం ఇస్తేనే కదా నువ్వు మోసపోతావు. అవకాశం కల్పించావు కదా. అసలు ఆ అవకాశమే కల్పించుకుంటా దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించాలని ఒక నిర్దిష్టమైనటువంటి పట్టుదలతో నీవు జీవిస్తే ఆ సాతాను ఎదురుకు వస్తాడా? ఏమైనా చేయగలడా? మనం ఉండేటటువంటి పట్టుదలతో, మనం ఉండే పరిశుద్ధతలో, పవిత్రతలో మనం జీవించినప్పుడు ఆ సాతానుడు ఏమైనా మనం చేయగలడా? కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఆదాము అవ్వలనే మోసం చేసిన వాడు ఈ రోజుల్లో మనం మోసం చేయడానికి గ్యారంటీ అయితే మాత్రం ఎంత మాత్రం కూడా లేదు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సాతానుడు ఎక్కడ మనల్ని క్రీస్తు నుంచి మనం వేరుపరుస్తాడేమో భయంతో మనం జీవిస్తూ ఉండాలి. అందువల్ల క్రీస్తు ఆజ్ఞానుసారంగా క్రీస్తు వాక్యాన్ని చేతపట్టుకొని మనం నిరంతరము మనం జీవించినప్పుడు ఆ రోజుల్లో తన కుయుక్తి చేత, అంటే కుయుక్తి అనేది ఎలా ఉంటుందంటే మనకి మంచిగా అనిపిస్తుంది, మనల్ని మోసం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడ ఏదో కుయుక్తి వేసి మనల్ని ఇటు అటు జల్లెడు పడేసి మన తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజుల్లో మరి ఆదాము అవ్వలు మోసం చేసిన వాడు ఈ రోజుల్లో కూడా మన పవిత్రతను చెరపడానికి మన దగ్గరికి అయినా రావచ్చు. కానీ జాగ్రత్తగా మనము ఉండాలి. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఆ తప్పు నొప్పుకొని పశ్చాత్తపడి మారు మనసు పొంది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదాము అవ్వలు ఆ విధంగా పశ్చాత్తపడలేకపోయారు, వాళ్ళు పతనమైపోయారు. ఇంకా రెండవ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము, అది కూడా 9వ వచనమే. సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు నా యజమానురాలైన సారా యొద్ద నుండి
పారిపోవచ్చున్నానని. ఇది ఎవరి ప్రశ్న? ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? దేవుని యొక్క దూత హాగర్ని ప్రశ్నిస్తుంది. ఇది దేవదూత ప్రశ్న. ఎవరి ప్రశ్న అండి? దేవదూత ప్రశ్న. మొదట చెప్పుకున్నది దేవుని యొక్క ప్రశ్న, రెండవది దేవదూత యొక్క ప్రశ్న. ఆ ప్రశ్న ఏమని అడిగింది? ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాను. హాగరు దగ్గర ఒకదానికి సమాధానం ఉంది, రెండో దానికి సమాధానం లేదు. 9వ వచనంలో ఆ మాట చెప్తుంది. ఏమంటుంది? నా యజమానురాలైన శారాయి దగ్గర నుంచి నేను పారిపోచున్నాను. మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే సమాధానం ఉందా? ఎందుచేత? గమ్యం తెలియని ప్రయాణం ఎవరిది? హాగర్ది. ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. తావతని లేదు. అడవిలో ప్రయాణం చేస్తుంది, ఎడారిలో ప్రయాణం చేస్తుంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా యజమానురాలైనటువంటి శారాయి దగ్గర నుంచి వస్తున్నాను అని చెప్పేసి అన్నది. ఎక్కడికి వెళ్తున్నావంటే దానికి సమాధానం అయితే లేదు. ఇక్కడ హాగర్ ఎవరు? అబ్రహాము భార్య అయిన శారాయి. అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురైన దాసి ఉండెను. అబ్రహాం భార్య అయిన శారాయి. ఈ అబ్రహాముకి శారాయికి దాసి అయినటువంటి హాగరు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. పాపానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టుకొని ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి గృహంలోనికి ఆమె వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత యజమానురాలుగా వచ్చిందా, దాసిగా వచ్చిందా? దాసిగా వచ్చింది. దాసిగా వచ్చినప్పుడు యజమానురాలకు లోబడి జీవించాలా వద్దా? జీవించాలి. అయితే కొంతకాలం ఆ విధంగానే జీవించింది. అయితే శారమ్మ చిన్న పొరపాటు చేసింది కాబట్టి శారమ్మ ఏం చేసిందంటే, శారమ్మకి సంతానం కలగలేదు. వయసు అయితే అయిపోతుంది, స్త్రీ ధర్మం కోల్పోతున్న సమయంలో ఏం చేసిందంటే హాగర్ని పిలిచి, అమ్మ హాగరు, మరి నాకు సంతానం దేవుడు నాకు ఇవ్వలేదు, కాబట్టి నీవు నా యొక్క భర్తను వివాహం చేసుకో అని చెప్పేసి హాగర్ని అబ్రహాముకిచ్చి పెళ్లి చేసింది. ఈ గర్భవతి అయిన తర్వాత ఆమెకి ఏం కలిగింది తెలుసండి? గర్భవతి అయిన తర్వాత ఆమెకి అహంకారం పెరిగిపోయిందండి. గర్వం అనేది పెరిగిపోయింది. ఇంకేమనుకుంది తెలుసా? ఈసారి అబ్రహాము వారసత్వానికి నేనే యజమానురాలని అనుకుంది. అబ్రహాము ఇంటికి నేనే యజమానురాలి అని అనుకొని ఏం చేసింది తెలుసా? తన యజమానురాలైనటువంటి శారాయిని చాలా నీచంగా చూడడం, ఇక్కడ చాలా నీచురాలుగా చూచింది. మరి అటువంటిప్పుడు దాసిగా వచ్చినటువంటి ఆమె ఓర్పు కలిగి ఉండాలి, యజమానురాలికి లోబడి జీవించాలి. అది దేవుని యొక్క సంకల్పం, అది దైవ సంకల్పం. అది అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానం కూడా చేశాడు. చాలాసార్లు వాగ్దానం చేశాడు. నాకు సంతానం లేదయ్యా, సంతానం లేదయ్యా అని అడిగితే ఒకసారి బయటికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూపించి, నీ చేతనైతే లెక్కపెట్టు, నీకు అంత సంతానాన్ని ఇస్తాను అన్నాడు. మరొకసారి సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళి, నీ చేతనైతే ఇసుక రేణువులను లెక్కపెట్టు, అంత సంతానాన్ని నేను ఇస్తాను అని అన్నాడు. అది వాగ్దానాన్ని ఎవరు నమ్మారు? అబ్రహాం అయితే నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడును అని రాయబడింది. శారమ్మ ఏం చేసిందంటే నవ్వుకొని ఏం చేసిందంటే, మరి ఆ హాగరుతో అబ్రహాముకి వివాహం చేసింది. చేసిన తర్వాత ఆమె హాగరు గర్వించుకుంది, అహంకారం పెరిగిపోయింది. నేనే యజమానురాలు అన్నట్టుగా శారాని చాలా గర్భవతి. దాంతో చాలామంది ఎన్ని చునకలు మాట్లాడిందో, నువ్వు గొడ్రాలు అని మాట్లాడిందేమో. ఆ మాటకు ఒక మాట రాయబడింది, నా ఉసురు నీకు. ఆ రోజుకి ఈ రోజుకి ఆ పదం వాడుతూనే ఉన్నారు, ఇప్పటికీ వాడుతున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి వాడుతున్నారు. మరి ఎన్ని మాట్లాడిందో పాపం శారమ్మని హాగరు. అబ్రహాంతో చెప్పింది ఆ విషయాన్ని, నీ చేతిలోనే ఉంది కదా, నాకును నీకును
యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో అనను. మరి ఆ శారా హాగరు నీ చేతిలోనే ఉంది కదా, మరి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోనంటే అప్పుడు యజమానురాలైనటువంటి శారా ఏం చేసిందండి? శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. ఆ శ్రమలకు తట్టుకోలేక ఆశీర్వాదకరమైన గృహం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతుందండి. ఆమె వెళ్ళిపోవచ్చా? ఆశీర్వాదకరమైనటువంటి గృహం విడిచిపెట్టి ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆశీర్వాదకరమైన గృహంలోనికి వచ్చింది. మరలా ఆశీర్వాదకరమైన గృహంలో ప్రభువుని గురించి తెలుసుకుంది, నిజ దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత ఏదో శ్రమలు వచ్చాయి కదా, కష్టాలు వచ్చాయి కదా, బాధలు వచ్చాయి కదా అని చెప్పేసి ఆ ఆశీర్వాదకరమైన గృహంను విడిచిపెట్టి మరలా బయటికి పారిపోవడం మొదలుపెట్టింది. ఈ రోజుల్లో కూడా అనేక మంది అలాగే ఉన్నారు. ఏ రకంగా ఉన్నారో తెలుసా? మనము మరి ఎంతో భయంకరమైనటువంటి పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మికపరమైన సత్యములోనికి దేవుడు మనం నడిపిస్తే ఆ సత్యానికి లోబడి జీవించవలసిన మనము ఆ సత్యాన్ని నిలబెట్టుకున్నప్పుడు మనకు వచ్చే శ్రమలకు, శోధనలకు, కష్టాలకు తట్టుకోలేక మళ్ళీ ఆ ఆశీర్వాదాన్ని విడిచిపెట్టుకుని బయటికి పారిపోతున్నామండి చాలామంది. మళ్ళీ వెనక్కి చూస్తూ ఉన్నారు చాలామంది, వెనక్కి చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇవాళ మనల్ని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుని బట్టి మనము ఆశీర్వాదకరంగా ఆ సత్యంలోనికి, ఆధ్యాత్మికపరమైన సత్యంలోనికి మనం నడిచినప్పుడు ఆ సత్యానికి లోబడి మనము జీవించాలి. ఆ వాక్యానికి లోబడి మనము జీవించాలి. ఆ యజమానుడైనటువంటి ఆ క్రీస్తుకు మనము లోబడి జీవించాలి. ఆ క్రీస్తులో మనం జీవించినప్పుడు ఏదో కొన్ని శోధనలు మనకు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని మరలా ఆ యజమానిని విడిచిపెట్టి లేదా క్రీస్తుని విడిచిపెట్టి ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం విడిచిపెట్టి అనేక మంది పరిగెడుతూ ఉన్నారు. ఎటువైపు పరిగెడుతున్నారో వారికి గమ్యం అనేది శారా దగ్గర నుంచి వచ్చేస్తున్నానని చెప్పింది, కానీ ఎటు వెళ్తున్నానో అర్థం కాలేదు. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నీకు ఆపద బాంధుడు నీ ప్రభువైనా యేసుక్రీస్తు. అటువంటి సమయంలో దేవుడిని ప్రత్యక్షమవుతాడు. హాగర్కి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడండి? ఆమె ఎటు తోవలేని తోచని పరిస్థితుల్లో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే, వెంటనే నీ వెళ్ళి నీ యజమానురాలైన శారాకి లోబడి జీవించు అని చెప్పినప్పుడు ఆ వెంటనే ఆ యొక్క దేవదూత మాట వినిది. ఎవరు విన్నారు? హాగర్ విన్నది. దేవుడు చెప్పాడు, నువ్వు విని శారాకు లోబడితే నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానం నేను అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాను అని చెప్పినప్పుడు వెంటనే హాగరు ఆ యొక్క దేవుని యొక్క మాటకు విధేయురాలిగా జీవించి మళ్ళీ వెనక్కి తిరిగి ఆశీర్వాదకరమైన గృహానికి, అంటే అబ్రహాము గృహానికి ఆమె వెళ్ళింది. వెంటనే ప్రార్థన చేసుకుంది, దేవునికి లోపడింది. ఏమంటుంది అక్కడ? చూచుచున్న దేవుడువు నీవే అని గొప్ప పేరు పెట్టింది అక్కడ. ఆశీర్వాదకరంగా దేవుని చేత వాడబడింది. ఈరోజు మరి అరబ్బీ దేశాలు ఉన్నటువంటి ఇస్లామిక్ సంతానానికి అంతటి కూడా తల్లిగా హాగరు ఉంది. ఇస్మాయిల్ సంతానం ద్వారా అరబిక్ కంట్రీస్ అన్నిటికీ తల్లి ఎవరంటే హాగరే. దేవుడు ఆమెని ఆ రకంగా దీవించాడు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు దేవదూత మాట విని మరలా అమ్మాయి యజమానురాలైన శారాకి లోబడి జీవించింది. కాబట్టి ఈమె జీవించింది దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకుండా దేవుడు ఆశీర్వదించాడు. నీవు అలాది విధేయతగా జీవిస్తే నీ ఎడల చేసిన వాగ్దానాన్ని కూడా దేవుడు అన్నాడు కూడా మర్చిపోడు. అది దేవదూత యొక్క ప్రశ్న, లోబడి జీవించింది. ఇంకా మూడవ ప్రశ్న, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని
ముందర నిలువగా ఎలీషా వాడిని చూసి, గెహాజీ ఎచ్చటి నుండి వచ్చితివని చాలు. ఇది ఎవరి ప్రశ్న అమ్మా? దైవజనుని ప్రశ్న. దైవజనుని ప్రశ్న. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? తన శిష్యుడైనటువంటి గెహాజీని దైవజనుడైనటువంటి ఎలీషా ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఎక్కడ నుండి నీవు వచ్చుచున్నావని అడిగాను. అందుకే ఆయన ఏమన్నాడండి? అబ్బే, నేను ఎక్కడికి వెళ్ళలేదండి. నేను ఎక్కడికి వెళ్తాను నీకు తెలీదా? వెళ్తే నీతో చెప్పే వెళ్తాను కదా, చెప్పుకుంటా వెళ్తానా? మరి ఆ ఎలీషాకి తెలియదు ఎక్కడికి వెళ్ళాడో. అక్కడికి ఎలీషా దగ్గరికి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అక్కడికి వచ్చాడు. తన కుష్ఠరోగం నిమిత్తం, అంటే అతని కుష్ఠరోగం ఉంది, ఎన్ని యుద్ధాలు చేసినా జయం పొందుకుంటున్నాడు, కానీ మనశ్శాంతి అయితే ఆయనకి లేదు. ఆ ఇంట్లో పనిచేసే బాలిక ద్వారా ఎలీషాని కలవమని చెప్పింది. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు. నయమాన్ ఎలీషా చెప్పిన ప్రకారముగా యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే నువ్వు స్వస్థపడతావని చెప్పబడిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఎలీషా మాట నయమాన్ విన్నాడు. విని యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. ఆయన దేహం పసిపిల్ల దేహం వలె అయింది. అయిన తర్వాత మరి జీవితాంతమునే ఎంతో కుమ్మిలిపోతున్న నాకు ఇంత సంతోషాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, ఎలీషా ద్వారా దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు అని చెప్పేసి ఆ నయమాన్ ఏం చేశాడంటే ఎలీషాకి కొంత ధనాన్ని, వెండిని, బంగారాన్ని, ఏదో కొన్ని గిఫ్ట్లు, కానుకలు ఆయనకి తెచ్చి ఇవ్వబోయాడు. ఇవ్వబోతూ ఉంటుంటే ఆ ఎలీషా, నూలు పోగు కూడా నాకు అవసరం లేదయ్యా, నువ్వు తెచ్చింది నీవే తీసుకెళ్ళిపో అని చెప్పేసి చెప్పినప్పుడు అవన్నీ ఎవరు వింటున్నారు? ఇక్కడ గమనించండి, గెహాజీ వింటున్నాడు. ఏమంటున్నాడంటే, మా గురువుగారికి ఏం బుద్ధి లేదా? ఆయన ఏదో ధనము, ఆస్తి, బహుమానం, వెండి అన్నీ ఇస్తానంటుంటే తీసుకోవడానికి ఏంటికే ఇబ్బంది ఈయనకి అని చెప్పేసి తనలో తాను మనసులో, నాకు ఇస్తే బాగుంది కదా, మా గురుగారు ఏంటి పంపించేసేలా ఉన్నారు, ఏది తీసుకునేలా కనపడలేదు అని చెప్పేసి మనసులో ఏదో అనుకుంటున్నాడు. కానీ ఎలీషా మాత్రం ఒక్క నూలిపో కూడా నాకు అవసరం లేదన్నాడు. ఎందుకు అవసరం లేదంటే ఎలీషా గారు తన యొక్క సేవ అంకిత భావంతో సేవ చేస్తున్నారు. దేవుని సేవ వ్యక్తిగతమైంది కాదు, అంతే కదమ్మా? దేవుని సేవ వ్యక్తిగతమైంది కాదు. డబ్బు కోసం సేవ చేస్తున్న వారు చాలామంది ఉంటే ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తీర్పులోనికి రాక తప్పదు. దేవుని సేవ వ్యక్తిగతమైంది కాదు. ఎందుకంటే దేవుని సేవలో ఆశించినంతగా మనకేమీ బ్రతకడమే చాలా కష్టం. అది వ్యక్తిగతమైనటువంటిది. సేవ అనే పేరులోనే సేవ కనపడుతుంది. అది వ్యాపారం కాదు. దేవుని యొక్క సేవ అంటే వ్యాపారం కాదు. ఇక్కడ గెహాజీ దాన్ని వ్యాపారంగా మార్చాలనుకున్నాడు. కానీ ఎలీషా మరి దాన్ని ఒప్పుకోలేదు. ఆయన అంకిత భావంతో సేవ చేస్తున్నాడు, దేవునికి అంకిత భావంతో సేవ చేస్తున్నాడు. కాబట్టి ₹1 కూడా నాకు వద్దు అని చెప్పి పంపించగానే పాపం నయమాను ఆ రథం ఎక్కి తన యొక్క దేశం తను వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఈ గెహాజీకి మనసు ఎట్లాగిందండి? ఆ వెండి కోసం, బంగారం కోసం, కానుక కోసం లాగి ఎటువైపు పరిగెట్టాడు? ధనం కోసం పరిగెట్టాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కంటే ధనం కోసం పరిగెట్టే వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. దైవగ్రంథంలో ఒక మాట కనబడుతుంది, ఎవడైనను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. దేవుడు చెప్తున్నాడు, ఇద్దరు యజమానులకు దాసుడిగా, సిరికిని దేవునికి దాసుడిగా ఎప్పుడు ఉండనేరడు అని దైవగ్రంథం మనకు బోధిస్తుంది. ఒకటి కలిమి, ఎవడో ఒకటి ధనవంతుడైపోతే ఒక కలిమి విస్తరించటం వల్ల జీవనకు మూలము కాదు అని దైవగ్రంథంలో రాయబడింది. ఏముందమ్మా? అలాగనే ఉంది. ఒకని కలిమి విస్తరించటం వలన వాని జీవమునకది మూలము కాదు. ఒక కలిమి, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన అది జీవానికి దారి తీస్తుంది, జీవానికి నడిపిస్తుంది అనే మాట అబద్ధం. అందుకే ప్రభువు గారు చెబుతూ ఉన్నారు, ఈ లోకమంతటిని ఒకడు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనము, ఏ ప్రయోజనం లేదు. అంటే వాడికున్న ఆస్తి, అంతస్తు లోకమంతా సంపాదించుకున్నా
తన ప్రాణాన్ని మాత్రం దక్కించుకోలేడు. మరి నిత్య రాజ్యాన్ని మాత్రం వాడు సంపాదించుకోలేడు. నిత్య రాజ్యాన్ని వాడు సంపాదించుకోలేడు. కలిమి విస్తరించినంత మాత్రాన జీవానికి ఆధారం కాదు. ఇతను ఏమనుకున్నాడు తెలిసిన, ఆ కలిమి ఉంటే చాలు, నా బతుకంతా నేను బతికేస్తాను అని అనుకున్నాడు. భౌతిక సంబంధమైనటువంటి జీవితం కోసం ఆలోచించాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం గురించి గెహాజీ ఆలోచించుకుంటా లోకం వైపు పరిగెట్టాడు. రథం మీద ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటే వెనకాల పరిగెట్టాడమ్మా. పరిగెట్టడం లేదా? వెనకాల పరిగెట్టడే లేదమ్మా. ఈ రోజుల్లో చాలామంది లోకం వైపు పరిగెడుతున్నారు. చాలా జాగ్రత్త. ఎప్పటికప్పుడు లోకం నిన్ను ముంచేస్తుంది. ఈరోజు నీకు లోకం ఆనందంగానే కనపడుతుంది, లోక ఆశలు ఆనందంగానే కనపడతాయి, లోక ఆచారాలు ఆనందంగానే కనపడతాయి, లోక సంబంధం అన్నీ కూడా మన సంతోషాన్ని కలిగించింటి కనపడతాయి. కానీ ఎప్పటికప్పుడు ఏం చేస్తాయి అంటే ఆ లోక సంబంధం అనేవన్నీ కూడా మనల్ని ఎప్పటికప్పుడు మనం ముంచేస్తాయి. కాబట్టి ఈ గెహాజీ పరిగెడితే పాపం ఎవరు చూశారండి? ఆ నయమాను చూశాడు. చూసి గెహాజీని కనిపెట్టి రథం ఆపాడు. రథం ఆపి ఏమయ్యా అని అడిగితే అక్కడ గెహాజీ ఒక అబద్ధం ఆడాడండి. ఘోరమైన అబద్ధం. మా గురుగారి దగ్గరికి ఇప్పుడే ఇద్దరు మనుషులు వచ్చారు, బంధువులు ఇద్దరు మనుషులు వచ్చారు, మరి వాళ్ళకి ఇవ్వటానికి మా గురుగారి దగ్గర ఏమీ లేదు, అందుకే మా గురుగారు నన్ను పంపించారు అని చెప్పి ఇతను అబద్ధం ఆడాడు. తన గురుగారిని అబద్ధకుని చేశాడు. ఆయన అబద్ధపడని చెప్పుకొచ్చాడు కదా, మా గురుగారు నన్ను పంపించారు. అయితే 35 కేజీల వెండిని అడిగితే ఆయన ఏం చేశాడు తెలుసండి? 70 కేజీలు పట్టుకెళ్ళవయ్యా అని చెప్పేసి పట్టుకెళ్తే ఇద్దరు మనుషులు కూడా వెంటబెట్టి తన వెనకాల తీసుకెళ్లారు. ఇంటి దాకా వచ్చే వరకు వాళ్ళతో పాటు ప్రయాణం చేశాడు. తన ఇంటికి వచ్చిన తర్వాత ఈ 70 కేజీలు వెండి, ఈ 4 జతల బట్టలు ఇంట్లో పెట్టేసుకొని మీరు మీ యజమాని దగ్గరికి వెళ్ళిపోండి, నయమాన్ దగ్గరికి వెళ్ళిపోండి, నేను మా గురుగారి ఇంటికి పోతానని చెప్పేసి సైలెంట్గా ఏమీ తెలియనట్టుగా అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అడుగుతున్నాడు, ఏమయ్యా గెహాజీ ఎక్కడి నుండి వచ్చితివి? ఏమంటున్నాడండి? ఎచ్చటి నుండి వచ్చితివి అని అడిగితే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, పోలేదు, నీకు తెలీదా? అప్పుడు మరి ఎలీషా గారు అంటున్నారు, ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. అంతటి ఎలీషా ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్టు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని అంటియుండును అని చెప్పగా ఆ మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. ఇక్కడ చూడండి, ఆ అబద్ధం ఆడాడు. కానీ అప్పుడైనా సరే ఎలీషా దగ్గర నీ మనసు నాతో రాలేదా అని చెప్పినప్పుడైనా సరే అతడు అయ్యా నా వల్ల తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని వేడుకున్నట్లయితే అతడు క్షమాభిక్ష పెట్టి ఉండేమో. కానీ అలా కాకుండా వ్యతిరేకించాడు. అయ్యో నాకు తెలియదా, నేను ఎక్కడికి పోలేదు అని అబద్ధం ఆడాడు. అయితే ఎవరి ధనం కోసమైతే నువ్వు ఆశపడ్డావో, ఏ కుష్టి రోగాన్ని పోగొట్టుకోవడానికైతే పోగొట్టుకొని దానికి బహుమానంగా ఏ ధనమైతే ఇవ్వాలనుకున్నాడో, కాబట్టి ఆ యొక్క కుష్టి రోగము, ఆ నయమాను కలిగిన కుష్టి రోగము నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునుగాక అని చెప్పునే వెంటనే ఆ క్షణములోనే అతడు కుష్టి రోగి అయి మరి అతడు పడిపోయాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు అతను పశ్చాత్తాపడలేదు, ఆజ్ఞను అతిక్రమించాడు, కాబట్టి పతనం అయిపోయాడు. హాగరు విధేయత చూపించింది, ప్రార్థించుకుంది, ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందింది. గెహాజీ తన తప్పును ఒప్పుకోకుండా మరి తన గురుగారిని కూడా తప్పుడుగా చేసి మాట్లాడాడు, పశ్చాత్తాపడలేదు. ఆయన కూడా తన జీవితకాలం డబ్బు అయితే సంపాదించుకోండి కానీ జీవితాంతం ఆనందం లేకుండా మరి జీవించాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవునికి విధేయత కలిగి జీవించాలి.
మనం ప్రార్థన చేసుకోవాలి, మన సత్యవాక్యానికి లోబడి మనము జీవించాలి. ఆ విధంగా జీవిస్తే ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అట్టి ఆ దేవునికి మనం విధేయులుగా జీవించాలి, అట్టి ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. మరి ఇటు ఆశీర్వాదము దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన సంఘాలకును అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. అందరూ చప్పట్లు కూడా దేవుని నామమున మహిమ పరదాం.